ఆ వీడియోలు ఇంటర్నెట్‌లో పెట్టొద్దు అని ధాత్రి అడ్డుకుంటూ ఉంటే, "ఏమైంది జగదాత్రి ఎందుకలా మాట్లాడుతున్నావు?" అని కౌశికి అంటుంది. చూడండి వదిన, మనం నిజం నిరూపించుకునే లోపల చెడు మొత్తం కూడా జనాల్లో స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు మనం చెప్పేది ఎవరు కూడా వినరు. కాబట్టి ముందు వీళ్ళతో మాట్లాడుకుందాం అని ధాత్రి అంటుంది. "ఏంటి మీతో మాట్లాడుకుండేది? 2 రోజుల్లో నా పెళ్లి. ఇప్పుడు అతను కూడా నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు. పెద్దయ్య, నా జీవితం నాశనం అయిపోయినట్లు ఇంకే ఆడపిల్ల జీవితం కూడా నాశనం అవ్వకూడదు. వీడికి శిక్ష పడాలి. వీడు నాకు నరకం చూపించాడు. కాబట్టి ఆ వీడియోలు పంపించేసేయ్ పెద్దయ్య" అని గౌరి చెప్తూ ఉంటుంది. అప్పుడు ధాత్రి, "మళ్ళీ ఆగండి, మా అన్నయ్య ఎలాంటి తప్పు చేయలేదు" అని ధాత్రి చెప్తుంటే, అవునని కౌశిక్ కూడా చెప్తూ ఉంటుంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయే చెప్తుంటే, "మీ మాటలు మేమెందుకు నమ్ముతాము? అయినా 2 రోజుల్లో పెళ్లి చేసుకోబోయే అతను కూడా ఇప్పుడు 25,00,000 ఇస్తే కానీ పెళ్లి చేసుకోమంటున్నారు. ఈ అమ్మాయి జీవితం కాపాడాలంటే వీడికి శిక్ష పడాల్సిందే. లేదంటే ఆ 25,00,000 కూడా మేము ఇవ్వలేం కదా" అని, "మీరిస్తారా ఆ 25,00,000? ఈ అమ్మాయి పెళ్లి చేస్తారా?" అని పెద్ద మనిషి సోములు అడుగుతూ ఉండటంతో, "మేమిస్తామని" ధాత్రి అంటుంది. జగదాత్రి, "మనం ఇస్తే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందని" కౌశిక్ అంటే, "వదిన, మనం అంతా ఇవ్వం వదిన. ఇప్పుడు జస్ట్ ఒక 1,00,000 రూపాయలు మాత్రమే ఇస్తాము. మిగతాది సమయం అడుగుదాము. ఈ లోపల నిరూపించుకుందాం" అని ధాత్రి మెల్లగా చెప్తుంది. "చూడండి, ఇప్పటికిప్పుడు అంత డబ్బులంటే మా దగ్గర ఉండదు కదా. ఇప్పుడు ఒక 1,00,000 ఇస్తాము, మిగతాది" అని ధాత్రి చెప్తుంటే, "ఆ సరే, మిగతాది రేపు మధ్యాహ్నం లోపలే ఇవ్వాలి. ఎందుకంటే 2 రోజుల్లో ఈ అమ్మాయి పెళ్లి. ఈ అమ్మాయి పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా అదే ముహూర్తానికి జరగాలంటే మీరు రేపు మధ్యాహ్నానికల్లా తెచ్చి ఇవ్వాల్సిందే" అని సోములు చెప్తాడు. "అలాగే కేదార్, ఇప్పుడు 1,00,000 పంపించేసేయ్" అని సోములు ఫోన్ నెంబర్‌కి పంపించేస్తాడు. "సరే, నీ నెంబర్ కూడా ఇవ్వు. రేపు ఈ సమయానికి డబ్బులు తెచ్చిచ్చేయండి. ఇప్పుడు ఇతన్ని తీసుకువెళ్ళండి" అని సోములు చెప్తాడు. సురేష్‌ని తీసుకువెళ్తూ ఉంటే, "ఏడవకు గౌరీ, వాళ్ళు రేపు డబ్బులు ఇస్తారు. నీ పెళ్లి నేను జరిపిస్తాను కదా" అని సోములు చెప్తూ ఉంటారు. తరువాత సురేష్‌ని ఇంటికి తీసుకొచ్చి, "అసలు ఏం జరిగింది చెప్పు సురేష్" అని ధాత్రి కౌశికి అడుగుతూ ఉంటారు. "ఏంటి దెబ్బలు" అని వైజయంతి నిషి వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. "అసలు నేను తలెత్తుకోలేకపోతున్నాను కౌశికి. నేను ఏ తప్పు చేయలేదు" అని సురేష్ బాధపడుతూ ఉంటాడు. "నీ గురించి నాకు తెలుసు కదా, చెప్పు ఏం జరిగిందో, నమ్మకంతోనే నేను అడుగుతున్నాను" అని కౌశికి అంటుంది. "అవునన్నయ్య, చెప్పండి, అసలు ఆ అమ్మాయి మీ కారు ఎందుకెక్కింది" అని ధాత్రి అడగటంతో, "ఏమో తెలీదు జగదాత్రి. నేను కారులో వెళ్తూ ఉన్నానా, ఫోన్ వచ్చిందని ఫోన్ వైపు చూశాను అంతే. ఆ అమ్మాయి నా కారు కింద పడిపోయింది" అని చెప్తూ ఉంటే జరిగిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. సురేష్ కారులో వస్తూ ఉంటే గౌరీ కావాలనే సురేష్ అలా రెప్ప వాల్చే లోపలే కావాలని అతని కారు కింద పడిపోయి, "అమ్మో, నా కాలు విరిగిపోయింది" అని నటిస్తూ ఉంటుంది. "అయ్యో ఏంటమ్మా, చూసుకోవాలి కదా, నేను చూసుకోలేదు, ఇలా పడిపోయావేంటి, రా, నేను నిన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్తాను" అని సురేష్ ఆవిడ చేయి పట్టుకొని దగ్గరుండి గౌరీని కారులో ఎక్కించుకొని ఉంటాడు. "సార్, హాస్పిటల్‌కి ఏం అవసరం లేదు, మా బస్తీ పక్కనే, బస్తీలో దించేయండి" అని గౌరీ చెప్తుంది. అలాగేనని ముందు సీట్లో కూర్చోపెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. "సార్, ఇక్కడే మా బస్తీ వచ్చేసింది కాబట్టి కారు ఆపేయండి" అని గౌరీ చెప్పడంతో, "ఏంటి, అప్పుడే మీ బస్తీ వచ్చేసిందా? సరే దిగండి కారు" అని సురేష్ అంటాడు. "సార్, ఒక 1,00,000 రూపాయలు పంపించండి" అని గౌరీ అంటుంది. "ఎందుకమ్మా 1,00,000 రూపాయలు పంపించాలి? ఎవరికైనా అవసరమా?" అని సురేష్ అడగటంతో, "అవును, మా నాన్న హాస్పిటల్‌లో ఉన్నాడు, ట్రీట్మెంట్ చేయించాలి, కాబట్టి 1,00,000 పంపించు" అని గౌరీ కేర్‌లెస్‌గా అడుగుతూ ఉంటుంది. "చూడమ్మా, ఏ హాస్పిటల్‌లో ఉన్నాడు, నాకు అన్ని హాస్పిటల్లు తెలుసు, చెప్పు" అని సురేష్ అంటుంటే, "అవన్నీ నీకెందుకు, మర్యాదగా 1,00,000 పంపిస్తావా లేదా" అని గౌరీ నిలదీస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. "ఏయ్, నేనెందుకు పంపించాలి? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా" అని జర్నలిస్ట్‌నని సురేష్ అంటాడు. "చూడు, నువ్వు 1,00,000 పంపించకపోతే నేనేం చేస్తానో తెలుసా" అని గౌరీ అంటుంది. "ఆ, ఏం చేస్తావు? నేనెవరో తెలుసా, జర్నలిస్ట్‌ని, నాతోనే పెట్టుకుంటున్నావా" అని సురేష్ అంటాడు. "ఏంటి, జర్నలిస్టులకైతే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నావా? నువ్వు మనిషివే కదా, నీకు పరువు ఉంటుంది కదా" అని ఇక ఉన్న పళంగా బొట్టు, గాజులు మొత్తం కూడా చెరిపేసుకొని, "నన్ను రక్షించండి, నన్ను పాడు చేయబోతున్నాడు" అని కేకలు పెడుతూ ఉంటుంది. "ఏయ్, ఏం చేస్తున్నావు" అని సురేష్ చాలా షాకింగ్‌గా నిలదీస్తూ ఉంటాడు. ఈ లోపలే అక్కడ పక్కనే సురేష్ తన పర్సుని పెట్టి ఉంటాడు. ఆ పర్సు పట్టుకొని, "నన్ను పాడు చేస్తున్నాడు, నాపై అఘాయిత్యం చేస్తున్నాడు, నన్ను కాపాడండి, కాపాడండి" అంటూ పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటుంది. "అరే, నా పర్సు పట్టుకొని ఇలా పారిపోతుందేంటి" అని సురేష్ వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు. ఇక ఈవిడేమో నన్ను పాడు చేయడానికి వస్తున్నాడన్నట్లుగా క్రియేట్ చేసి బస్తీలో పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక, "పెద్దయ్య, పెద్దయ్య, నన్ను కాపాడు, నాపై అఘాయిత్యం చేయబోయాడు, లిఫ్ట్ అడిగితే చూడు పెద్దయ్య ఎలా చేశాడో" అని
గౌరీ చెప్తూ ఉంటుంది. రేయ్ అంటూ సోములు వస్తూ ఉంటే, కాదు ఆ అమ్మాయి అబద్ధం చెప్తోంది, నా పర్సు పట్టుకొని పారిపోతూ వస్తే నేను వెంటపడ్డాను అని సురేష్ చెప్తుంటే, అవును పెద్దయ్య, నాపై అఘాయిత్యం చేయబోయిన అతను తప్పించుకోకూడదనే వాడి పర్సు పట్టుకొని ఇలా పరుగులు పెడుతూ వచ్చాను, వాడికి శిక్ష పడాల్సిందే పెద్దయ్య అని గౌరీ మళ్ళీ అబద్ధం చెప్తుంది. రేయ్ వీడిని చెట్టుకు కట్టేయన్రా అని అలా కొరడాతో కొట్టి ఉంటాడు, ఇది కౌశికి జరిగింది అని సురేష్ మొత్తం వివరించటంతో, బావా ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే, ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకున్నావు కదా ఎక్కడ అని కేదార్ అంటాడు. ఆ బస్తీకి 1 కిలోమీటర్ దూరంలో అని సురేష్ అంటాడు. చూడు సురేష్, నువ్వేమీ భయపడకు, ప్రీ ప్లాన్డ్గా నిన్ను ఇరికించింది, అస్సలు వదలను అని కౌశికి అంటుంది. ఏంటొదినా, కట్టుకథని అన్నయ్య చెప్పిన మాటల్ని మీరు అలా నమ్మేస్తున్నారు, ఆ అమ్మాయి ఇక్కడ లేదు కాబట్టి అన్నయ్య ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది, ఆ అమ్మాయి చెప్పింది నిజమైతే ఆ అమ్మాయిని కూడా పిలిపించి మాట్లాడండి అని నిషి అంటుంది. చూడు నిషి, సురేష్ ఎలాంటివాడో నాకు చాలా బాగా తెలుసు అని కౌశిక్ అంటే, అయినా ఇప్పుడు పరువు పోయింది ఎవరిది వదినా, నా భర్త తప్పు చేశాడని 3 రోజులుగా గదిలో పెట్టి బంధించి ఇలా మమ్మల్ని మాటలతో హింస పెడుతున్నారే, ఈరోజు అన్నయ్య చెప్పింది నిజం ఎలా అవుతుంది, ఆ అమ్మాయిదే నిజం అయి ఉండొచ్చు కదా, మీరు అన్నయ్యని వెనకేసుకు రాకండి అని నిషి అంటుంది. చూడు నిషి, యువరాజ్ తప్పు చేశాడు, బావ నింద మోస్తున్నాడు, రెండింటికి చాలా తేడా ఉంది అని నువ్వే అర్థం చేసుకో అని కేదార్ అంటాడు. చూడు, మధ్యలో నువ్వు కల్పించుకోకు, ఖచ్చితంగా సురేష్ అన్నయ్య తప్పే చేశాడు, నేను నమ్ముతున్నాను అని నిషి అంటుంది. నిషి, నువ్వు ఇలా అడ్డంగా వాదించటం అసలు కరెక్ట్ కాదు అని ధాత్రి అంటుంది. చూడమ్మా నిషి, కాస్త నోరు మూసుకుంటావా అని సుధాకర్ అంటాడు. ఏంటి మామయ్య గారు, ఎందుకు నేను నోరు మూసుకోవాలి, ఏంటి అత్తయ్య గారు మీరేమీ మాట్లాడరేంటి, అన్నయ్య ఖచ్చితంగా నేరస్తుడే అని నిషి అంటే, అవును నా కొడుకు తప్పు చేశాడని నువ్వు బంధించావు కదా, ఇప్పుడు సురేష్ని కూడా నేరస్తుడు లాగే చూడాల్సిందే, గదిలో పెట్టి బంధించాల్సిందే అని వైజయంతి అంటుంది. ఏంటి పిన్ని, నా భర్త తప్పు చేశాడంటున్నావా అని కౌశికి అంటే, అవును నా కొడుకు తప్పు చేశాడంటే మీరందరూ నమ్మినప్పుడు నీ భర్త తప్పు చేశాడంటే మేము నమ్ముతున్నాం అని వైజయంతి అంటుంది. తప్పుడు కళ్ళు వేసుకొని చూసే వాళ్ళకి అన్నీ తప్పులుగానే కనిపిస్తూ ఉంటాయి, అసలు మా అన్నయ్య ఎలాంటివాడో మాకు చాలా బాగా తెలుసు అని బూచి కూడా అంటాడు. ఎప్పుడేం మాట్లాడతావో నీకు నువ్వే తెలీదు, నువ్వు కూడా మాట్లాడుతున్నావా అని యువరాజు బూచిని నిలదీస్తూ ఉంటాడు. అవును, నా భర్తకి ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు, కానీ నీలా అయితే నేరాలు చేయడు అని కాచి అంటుంది. అవును, అసలు సురేష్ని మీరెందుకు తప్పు పడుతున్నారు అని కౌశికి అంటే, చూడు తాళాలు నీ చేతిలో ఉన్నాయని వెనకేసుకురాకు అని వైజయంతి అంటుంది. అసలు యువరాజ్ చేసిన తప్పుకి జైలుకు పంపించి ఊచలు లెక్క పెట్టించాలి, కానీ వదిన బిజినెస్ డీల్ కోసం 1 గంట మాత్రమే గదిలో పెట్టింది, దానికే మీరు ఇలా మాట్లాడుతున్నారేంటని ధాత్రి అంటుంది. దొంగను కూడా వెనకేసుకురావటం నీకే చెల్లిందమ్మి అని వైజయంతి అంటుంది. చూడు పిన్ని, అసలు యువరాజ్ తప్పు చేశాడనడానికి చాలా సాక్ష్యాలున్నాయి, నీ కన్న ప్రేమ కన్న కొడుకుని వెనకేసుకు వచ్చేలా ఉంది, కానీ నా భర్త అయితే ఏ తప్పు చేయలేదు అని కౌశికి అంటే, రేపు ఈ పాటికల్లా వదిన ఏ తప్పు చేయలేదు అని నిరూపిస్తుంది కదా అని ధాత్రి అంటుంది. చూడండి పిన్ని, యువరాజ్ ఏ తప్పు చేయలేదని మీరు నిరూపించండి, మరి ఈ మాటకి మీరు ఏమీ పలకటం లేదే, మరి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని కేదార్ కూడా నిలదీస్తూ ఉంటాడు.